ఫ్రెండ్స్ ఇది ఐక్యూ నియో 10R మార్చ్ 11వ తారీఖు ఐక్యూ ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ చేస్తుంది. వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం, ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఫోన్ ఎలా ఉందో. ఫోన్ బాక్స్ చూస్తే మనకి ఐక్యూ నియో 10 ని హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే ఫస్ట్ మనకు మొబైల్ ఫోనే ఉంది. దాని తర్వాత కేస్ ఒకటి ఇస్తున్నారు. కేస్ ఇది క్లియర్ కేస్, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. చార్జర్ వచ్చేసరికి ఇది 90 వాట్ చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తుంది. టైప్ ఏ టు టైప్ సి కేబుల్ బాక్స్ లో వస్తుంది అండ్ సిమ్ ఇజెక్టర్ పిన్. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్. అయితే ఫోన్ కి కేస్ వేసాం అనుకోండి, ఫోన్ లుక్ అయితే ఏం పాడవట్లా, క్లియర్ కేస్ కాబట్టి. ఇంకా ఫోన్ విషయానికి వస్తే ఫోన్ లో మేజర్ హైలైట్ ఏంటంటే గేమింగ్. ఐక్యూ అంటే పర్ఫార్మెన్స్ వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. నియో సిరీస్ ముఖ్యంగా పర్ఫార్మెన్స్ ఎక్కువ వీళ్ళు హైలైట్ చేసేది కూడా. ఇప్పుడు మనం ప్రో మోడల్స్ చూస్తూ ఉంటాం, నియో 9 ప్రో చూసాం కదా. ఇప్పుడు నియో 10 సిరీస్ లో వీళ్ళు ఆర్ తీసుకొచ్చారు. అంటే ఇది నియో 10 ప్రో కూడా వస్తుంది. నియో 10 ప్రో చాలా మంది అడుగుతారు, మళ్ళీ ఒక 2-3 మంత్స్ టైం పడుతుంది రావడానికి. అండ్ దానికంటే తక్కువ రేట్ లో వస్తుంది ఇది. అంటే దీని బడ్జెట్ మనకి 30,000 రూపాయల లోపు తీసుకురావాలని చెప్పేసి గేమింగ్ ఫోన్ వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఇది మెయిన్ హైలైట్, దీనికి 30,000 పైన ప్రో మోడల్స్ వెళ్ళిపోతాయి అనమాట. సో ఈ ప్రైస్ బ్రాకెట్ లో వీటిని వీళ్ళు ప్లేస్ చేయబోతున్నారు. ఈ ఫోన్ కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.78 ఇంచ్ 1.5K AMOLED స్క్రీన్. ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ రెండే కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OIS తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది మీకు 3 వేరియంట్స్ లో వస్తుంది. 8/128, 8/256, 12/256. 8/128 వచ్చేసరికి మీకు LPDDR5X ర్యామ్, స్టోరేజ్ UFS 3.1 తో వస్తుంది. 256 మోడల్ వస్తే మీకు UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. 6400 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. బాక్స్ లో మీకు 90 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాత్రం మీకు ఇన్పుట్ 80 వాట్ వరకు సపోర్ట్ తీసుకుంటది. ఇవి కంప్లీట్ గా ఫోన్ స్పెసిఫికేషన్స్. అయితే ఫస్ట్ మనం దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే గేమింగ్ ఫోన్ ఇది. 8S Gen 3 ప్రాసెసర్, LPDDR5X ర్యామ్, UFS 4.1 నా దగ్గర ఉంది. వచ్చేసరికి ఇది 256GB మోడల్, 12GB ర్యామ్ తో వస్తుంది. ఒకవేళ మీరు బేస్ మోడల్ తీసుకుంటే స్టోరేజ్ మీకు 3.1 కాబట్టి కొద్దిగా పర్ఫార్మెన్స్ అయితే తగ్గవచ్చు. సో ఇది నా దగ్గర ఉంది టాప్ మోడల్. ఇది పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మీకు ఐక్యూ మీకు ఆప్టిమేషన్ చాలా బాగుంటుంది. గేమింగ్ పరంగా మీకు ముఖ్యంగా BGMI ఇట్లాంటి ఆడాలనుకుంటే మాత్రం మీకు ఆప్టిమేషన్ చాలా చక్కగా ఉంటుంది. స్టేబుల్ ఫ్రేమ్ రేట్స్ మెయింటైన్ చేస్తుంది. 90 FPS లో మీకు స్టేబుల్ గా ఫ్రేమ్ రేట్ మెయింటైన్ చేస్తుంది. మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, కాల్ ఆఫ్ డ్యూటీ కానివ్వండి, BGMI కానివ్వండి, ఏదైనా మీరు హెవీ గేమ్స్ కూడా ఆడవచ్చు. ఇది గేమింగ్ కోసమే చేసింది ఫోన్. అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు కొద్దిగా వామ్ అయితే ఫీల్ అవుతారు. మీకు చేతిలో మీకు ఫోన్ కాలుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. టెంపరేచర్ చెక్ చేస్తే 1 అవర్ గేమింగ్ ఆడిన తర్వాత 44.8 వరకు రీచ్ అయింది. దీనిలో మీకు కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. 6043 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. దీనిలో మీరు 144 సపోర్ట్ చేసే గేమ్స్ కూడా ఆడవచ్చు. ప్రజెంట్ 3 గేమ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. క్లాష్ ఆఫ్ క్లాన్స్, క్లాష్ రాయల్, బ్రాల్ స్టార్స్, ఇవి ఈ 3 గేమ్స్ ప్రజెంట్ 144 అయితే సపోర్ట్ చేస్తున్నాయి. డిస్ప్లే మాత్రం మీరు నార్మల్ గా యూజ్ చేసినప్పుడు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే గేమ్స్ ఏదైతే 144 సపోర్ట్ చేసే గేమ్స్ మీరు ఆడుతున్నారో అప్పుడే మీకు 144Hz మీకు యాక్టివేట్ అవుతుంది. ఐక్యూలో మీరు ఐక్యూ 13 చూడొచ్చు, చాలా గేమింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అవన్నీ మీకు ఏం తీసేయలేదు, దీనిలో కూడా ఉన్నాయి. ఐక్యూ నియో 10R లో కూడా మీకు మాక్సిమం అన్ని గేమింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇన్బిల్ట్ మీకు FPS మీటర్ ఉంటుంది. 4D వైబ్రేషన్స్ వస్తాయి, మీరు షూట్ చేసినప్పుడు వైబ్రేషన్ అయితే మీరు ఫీల్ అవుతారు. ఈ స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది. వాయిస్ చేంజర్ ఉంటుంది, అవతల మీ ఫ్రెండ్స్ కి మీరు వాయిస్ చేంజ్ చేసి మాట్లాడొచ్చు గేమ్ ఆడుతున్నప్పుడు. మోషన్ కంట్రోల్ ఉంటుంది, చాలాసార్లు చూపించాం మీకు. వ్యూ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ గేమ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. గేమ్ సౌండ్ ఎఫెక్ట్స్ అంటే ఇది కొత్తగా యాడ్ చేస్తారు, ఐక్యూ 13 లో యాడ్ చేస్తారు. సో ఇది మీకు ఏం చేస్తుంది అంటే దీనిలో మీరు ఫుట్ స్టెప్ సౌండ్స్ మీరు కొద్దిగా పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, బేస్ ని తగ్గించుకోవచ్చు. సో మీ గేమ్ ని లోపల సౌండ్ ఎఫెక్ట్స్ ని మీకు తగ్గట్టు మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది కొత్త ఫీచర్. అండ్ డైరెక్ట్ పవర్ సప్లై కూడా ఉంటుంది. డైరెక్ట్ మీరు ఛార్జింగ్ పెట్టుకోవడం ఈ ఫోన్ గేమ్ అయితే మీరు ఆడుకోవచ్చు. బ్యాటరీ కాకుండా డైరెక్ట్ మదర్ బోర్డ్ కి పవర్ అయితే వెళ్తుంది. సో ఈ ఫీచర్స్ అన్ని మీకు ఈ ఫోన్ లో ఉంటాయి. గేమింగ్ తో పాటు డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. మీకు 6.78 ఇంచ్ స్క్రీన్, 1.5K AMOLED స్క్రీన్ అండ్ 4500 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఇన్స్టా 10+ సపోర్ట్ ఉంది. 10-bit ప్యానల్ ఇది. 300Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. 2000Hz మీకు ఇన్స్టాంట్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. మీకు చాలా స్మూత్ ఉంటుంది మీరు గేమ్ ఆడుతున్నప్పుడు రెస్పాన్స్ అయితే స్క్రీన్ ది. అండ్ దాంతో పాటు దీనిలో మీకు L1 సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ HDR కంటెంట్ కూడా దీనిలో మీరు ఎంజాయ్ చేయొచ్చు. డిస్ప్లే పరంగా ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే డాల్బీ విజన్ ఇట్లాంటివి అయితే ఏం లేదు. సౌండ్ కూడా మీకు స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ అయితే ఏమి ఉండదు. అండ్ దీనిలో మీకు వాళ్ళ ఓన్ ఉంటాయి కదా, సూపర్ ఆడియో ఇట్లాంటివి అయితే ఉంటాయి. మీకు సౌండ్ కూడా బాగానే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ నుంచి మీకు సౌండ్ ఎఫెక్ట్ కూడా బాగుంది. గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా మీకు సౌండ్ మీకు ఎక్స్పీరియన్స్ బాగుంది. పర్ఫార్మెన్స్ అయిపోయింది, డిస్ప్లే అయిపోయింది. గేమింగ్ ఫోన్ కి బ్యాటరీ కూడా ఇంపార్టెంట్. బ్యాటరీ దీనిలో మీకు 6400 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ బాక్స్ లో మీకు 90 వాట్ చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. 80 వాట్ వరకు ఇన్పుట్ తీసుకోగలదు. అండ్ దీని యూస్ చేసి మీరు ఫోన్ ని జస్ట్ 54 minutes లో ఫుల్ చార్జ్ అయితే చేసేయచ్చు. ఇంకా 6400 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా మీరు ఫుల్ వర్కింగ్ జనరల్ యూస్ కి అయితే యూస్ చేయొచ్చు. గేమ్స్ విషయానికి వస్తే 15% గంటకి డ్రాప్ అవుతుంది 90 FPS గేమ్ ఆడుతున్నప్పుడు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే దగ్గర 6 hours వరకు అయితే మీరు కంటిన్యూస్ గా గేమ్ అయితే ఆడొచ్చు.
మీరు ఎండింగ్కి వచ్చేసరికి బ్యాటరీ చాలా ఫాస్ట్గా డ్రాప్ అవుతుంది కాబట్టి ఒక 5 to 6 hours అయితే ఈజీగా మీరు గేమింగ్ నుంచి బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మీకు USB 2 సపోర్ట్తో వస్తుంది అండ్ ఎల్గాటో ఇది మీకు సపోర్ట్ అయితే చేయదు. ఇవి గేమింగ్ సంబంధించి అన్ని 3 డిపార్ట్మెంట్స్ మొత్తం అది టిక్ చేస్తుంది. డిజైన్ విషయానికి వస్తే ఇది డిఫరెంట్గా ఉంది. ఇది మీకు డ్యూయల్ టోన్ ఫినిష్లో అయితే వస్తుంది. బ్లూ అండ్ వైట్ అండ్ రేస్ ట్రాక్ ఇన్స్పైర్డ్ డిజైన్. ఇది రేసింగ్ బ్లూ కలర్. ఇది మూన్ లైట్ టైటానియం అని ఇంకో కలర్ కూడా ఉంటుంది, అది మీకు సింగిల్ కలర్ వస్తుంది. 2 కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ అయితే మీకు వస్తుంది. ఇది కొద్దిగా చూడడానికి అయితే బెటర్ ఉంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది మీకు బ్యాక్ ప్లాస్టిక్, సైడ్ కూడా ప్లాస్టిక్, ఫ్రంట్ వచ్చేసరికి ఇది మీకు షార్ట్ సెన్సేషన్ అప్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ మీకు 6400 mAh బ్యాటరీతో వస్తుంది. నార్మల్ గా 6400 mAh బ్యాటరీ అంటే ఫోన్ మీకు చాలా హెవీ అనిపిస్తుంటుంది చేతిలో, కాబట్టి ఈ ఫోన్ మీకు చాలా లైట్ అనిపిస్తుంటది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగా చేస్తారు దీనిలో. అండ్ థిక్నెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, మీకు 7.98 mm థిన్ ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి ఫోన్ ది 198 grams ఉంటుంది. మీరు ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు అయితే మీరు 6400 mAh బ్యాటరీ ఉన్న ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అయితే ఉండదు. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్ అండ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 MP కెమెరాతో వస్తుంది. దీనిలో మీరు మెయిన్ కెమెరాస్ అయితే యూస్ చేసుకోవచ్చు. 50 MP మెయిన్ కెమెరా, బ్యాక్ సైడ్ మీకు సోనీ IMX882 సెన్సార్ తో వస్తుంది. అండ్ దీనిలో మీకు ఇన్ సెన్సార్ 2x జూమ్ కూడా చేయొచ్చు. మీరు పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయొచ్చు. అండ్ కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. సో కెమెరా అయితే ఫస్ట్ ఇంప్రెషన్ అనుకున్నాకన్నా బెటర్ గా పర్ఫార్మెన్స్ అది చేస్తుంది. బాగున్నాయి ఫొటోస్, మీరు కొన్ని శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈవెన్ పోర్ట్రేట్ షాట్ కూడా దీని నుంచి తీసినవి అయితే బాగా వస్తున్నాయి. అండ్ HDR పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ దీనిలో మీకు ఫ్రంట్ కెమెరా కూడా 32 MP తో వస్తుంది. ఇది కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. 32 MP కెమెరా అండ్ పోర్ట్రేట్ షాట్ కూడా బాగా వస్తున్నాయి. ఫ్రంట్ కూడా 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 30 FPS వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ కూడా మీరు 4K 60 FPS వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీరు స్టెబిలేషన్ కావాలనుకుంటే మాత్రం కంప్లీట్గా వీడియో స్టేబుల్గా ఉండాలంటే 1080pలో ఉంది. 1080pలో OS+AIS ఇంప్లిమెంట్ చేస్తారు. అక్కడ మీకు వీడియో చాలా స్టేబుల్గా అయితే ఉంది. అండ్ పోర్ట్రేట్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా చేసేసి మీరు 1080pలో పోర్ట్రేట్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో వచ్చేసరికి 1080p 240 FPSలో రికార్డ్ చేయొచ్చు. సో కెమెరా మీకు మేజర్ ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఉన్నాయి. లైక్ పోర్ట్రేట్ వీడియో కానివ్వండి, స్లో మోషన్ 1080p 240 FPS, 2x మనకి నార్మల్గా టెలిఫోటో లెన్స్ లేకపోయినా కానీ 2x మనం పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. సెన్సార్ మంచి సెన్సార్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ ముఖ్యంగా సోనీ IMX882 సెన్సార్. మరి మీరు V సిరీస్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసుకోకండి కెమెరాస్. ఆ రేంజ్లో అయితే ఉండవు, మీకు డీసెంట్ ఉంటాయి. ఇది వీళ్ళు ఇచ్చే ప్రైస్కి, ఎందుకంటే వీళ్ళు పర్ఫార్మెన్స్ ఫోకస్ చేసి తీసుకొచ్చిన ఫోన్ ఇది. కెమెరా మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయరు. కెమెరాస్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు, మరి తీసి పడేసి కెమెరాలు అయితే కావు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. FunTouch OS 15 మీద రన్ అవుతుంది. 3+4 అప్డేట్స్ వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. 3 సంవత్సరాలు Android అప్డేట్స్ వస్తాయి. 4 years మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇది మీకు FunTouch OS కాబట్టి కస్టమ్ ఇవే కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి. యాప్ లాక్ చేసుకోవడం, డ్యూయల్ యాప్స్ యూస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ డైలర్ కూడా మీకు వివో డైలర్తో వస్తుంది. అవతల మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. కాకపోతే కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఉంటాయి, వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఈ హాట్ యాప్స్, హాట్ గేమ్స్ ఉంటాయి, వాటిని కూడా ఆఫ్ చేసుకోండి. అప్పుడు మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ స్మూత్ అయితే ఉంటుంది. ఏకి సంబంధించి కూడా కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. సర్కిల్ టు సెర్చ్ ఉంది. చాలా మంది ఆండ్రాయిడ్ లో అడుగుతున్న సర్కిల్ టు సెర్చ్, దీనిలో అయితే మీకు సర్కిల్ టు సెర్చ్ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు AI ఎరేజర్ కూడా ఉంటుంది. ఏదైనా బ్యాక్గ్రౌండ్ లో అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఫోటోలు ఉంటే వాటిని రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేయొచ్చు. అండ్ AI ఫోటో ఎన్హాన్స్మెంట్ కూడా ఉంటుంది. సో ఫోటోని మీరు ఎన్హాన్స్ చేయాలనుకుంటే ఎన్హాన్స్ చేసుకోవచ్చు తీసిన తర్వాత. అండ్ నెక్స్ట్ ఇన్స్టాంట్ కట్అవుట్, మీరు ఫోటోని కట్ చేయాలనుకున్నా కానీ మీరు కట్ చేయొచ్చు. లాంగ్ ప్రెస్ చేస్తే కట్ అయిపోతుంది. తర్వాత మీరు కాపీ చేసుకుని ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఇవి కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. బాగుంది రెస్పాన్స్ అయితే. అండ్ జైరో కూడా బాగా పనిచేస్తుంది గేమింగ్ లో. IR బ్లాస్టర్ కూడా ఉంది. NFC అయితే లేదు. అండ్ IP రేటింగ్ కూడా మీకు IP65 తో వస్తుంది. సో కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు. బ్లూటూత్ 5.4 మీద రన్ అవుతుంది. Wi-Fi 6 సపోర్ట్ తో వస్తుంది. సర్వీస్ విషయానికి వస్తే తెలిసిందే, మీకు వివో సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీరు ఈ ఫోన్ సర్వీస్ చేయించుకోవచ్చు. 670+ వివో సర్వీస్ సెంటర్స్ అయితే ఉంటాయి. డైరెక్ట్ మీరు iQOO ఫోన్స్ కూడా వెళ్ళి అక్కడ సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ ప్రైజెస్ విషయానికి వస్తే బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ విత్ ఆఫర్స్ 24,999 కి వస్తుంది. 8GB RAM 256GB మోడల్ వచ్చేసరికి 26,999. 12GB RAM 256GB మోడల్ వచ్చేసరికి 28,999 కి అయితే వస్తుంది. ఇది ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్. బ్యాంక్ ఆఫర్ వస్తే 2,000 రూపాయలు వస్తుంది. SBI, ICICI, HDFC కార్డ్స్ మీద. ఇది లేకపోతే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. బ్యాంక్ ఆఫర్ లేదనుకుంటే మీరు పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే 2,000 రూపాయలు ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఇస్తున్నారు. అండ్ ప్రీ బుకింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇది ప్రీ బుకింగ్ వచ్చేసరికి మార్చి 11వ తారీఖు 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రీ బుకింగ్ చేసిన వాళ్ళకి 12 month ఎక్స్టెండెడ్ వారంటీ వస్తుంది. అంటే మీకు 24 months వారంటీ వస్తుంది. ఇది ఓవరాల్ గా iQOO Neo 10R అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. మీకు ఎలా అనిపించింది ఈ R సిరీస్? మనం ప్రో చూసాం, ఇప్పుడు R సిరీస్ తీసుకొని వస్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది? ఏమైనా యూజ్ అవుతుందా ఈ సిరీస్ మీకు? కింద అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.